ప్రార్థించుదుము. పరిశుద్ధుడైన దేవా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం కేవలం మీరు మాత్రమే నాతో, మా అందరితో మాట్లాడగల దేవుడు అని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ దినము మనకి ఇవ్వబడిన అంశం అసూయ, ఈర్ష్య. ఇది చాలా క్రిటికల్. ఈ యొక్క అంశము అసూయ, ఈర్ష్య. ఇందుకు మనకి ఇవ్వబడిన బైబిల్ పాఠము యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఇవ్వబడిన లేఖన భాగాల అనుసారంగా ఈ దినము ఈ అంశమును మనం ధ్యానిస్తున్నాం. ఈ లెంట్ దినాలలో లేదా ఈ ఉపవాస దినాలలో మనము ప్రార్థన, ఉపవాసము చేస్తూ మరియు మన హృదయ పరిశుద్ధత కొరకు కూడా దేవుణ్ణి వేడుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ధ్యానిస్తే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్విక గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. అని ఇక్కడ మనం గమనించదగిన ఈ యొక్క యాకోబు పత్రికలో మనం గమనిస్తే జ్ఞానము కలిగిన వారు ఎలా ఉంటారు అనేది మనకు అర్థమయ్యే రీతిగా భక్తుడు వ్రాశాడు. అనగా జ్ఞానము కలిగిన వారు ఎలాగుంటారు అంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటారు మొదటిగా. రెండవది, తన నడక జ్ఞానము చొప్పున నడుచుకుంటాడు. మూడవది, తన వినయము ఇతరులకు చూపుతాడు. అనగా యాకోబు పత్రికలో ఈ జ్ఞానం గురించి మనం గమనిస్తగిన జ్ఞానం అంటే కేవలము ఒక సమాచారము అనేది కాదు, కానీ జ్ఞానం అంటే కేవలము ఒక విద్య, స్టడీ, చదువు అనేది కాదు, కానీ వాక్చాతుర్యము. జ్ఞానం అంటే వాక్చాతుర్యము కలిగినవాడు అని కాదు, కానీ జ్ఞానం అనగా అర్థం ఏమిటంటే వినయముతో కూడిన నీతి అనే జీవితము జీవించుటయే జ్ఞానం. మరలా చెప్పుకుందాము. జ్ఞానం అంటే వినయముతో కూడిన నీతి అనే జీవితము జీవించుటయే నిజమైన జ్ఞానం. దీన్ని గ్రీక్ భాషలో సోఫియా అంటారు. సోఫియా అనే గ్రీకు పదం తెలుగులో మనం గమనిస్తే దేవుని జ్ఞానము. సోఫియా అంటే దేవుని జ్ఞానము అని అర్థం. ఈ దేవుని జ్ఞానము ఎవరిలో ఉంటుంది అనగా, ఈ దేవుని జ్ఞానము ఎవరిలో ఉంటుందో వారు వినయం కలిగి జీవిస్తారు. అనగా ఈ జ్ఞానం గురించి మనం ఆలోచిస్తే, ఒకటోదిగా జ్ఞానం కలిగిన వాడు తల వంచుతాడు, తల ఎత్తాడు. తల వంచి వినయము, విధేయత చూపిస్తాడు జ్ఞానం కలిగిన వాడు. పండిన ధాన్యం తల ఎత్తుకోదు. పండిన ధాన్యం ఏం చేస్తుంది? తల వంచుతుంది. ఫలించిన ధాన్యం, అది ఫలించిన ధాన్యము తల వంచుతుంది.
అనగా జ్ఞానం అనేది గర్వాన్ని ప్రదర్శించదు, వినయాన్ని చూపిస్తుంది. అందుకే జ్ఞానమును వెలుగు అన్నారు, అజ్ఞానమును చీకటి అన్నారు. అందుకే దేవుని గురించిన జ్ఞానము మనలో ఉంటే మన జీవితము ప్రకాశిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్ ఒక మాట అన్నాడు జ్ఞానం గురించి. ఏమన్నాడంటే, నిజమైన జ్ఞానం అంటే నాకు ఏమీ తెలియదని అంటూ తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నాడు. నిజమైన జ్ఞానవంతులు ఎలా ఉంటారంటే, నాకేం తెలియదు అని అంటారు, అంటూ తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము అని మరి సోక్రటీస్ గ్రీక్ తత్వవేత్త అన్నాడు. అనగా వినయం అనేది ఈ జ్ఞానానికి మొదటి మెట్టు అనేది మనం గమనించాలి. కావున మన అజ్ఞానమును మనం అంగీకరించాలి. అంగీకరిస్తే, నేను అజ్ఞానిని అని నీకు నువ్వు అంగీకరిస్తే దేవుని జ్ఞానము మనలో ప్రవేశిస్తుంది. నాకేం అనే అహంతో మనము జీవిస్తే దేవుని జ్ఞానము మన దగ్గరికి రాదు. వినయం అనేది ఒక మొదటి మెట్టు జ్ఞానానికి అనేది మనం గమనించాలి. సెంట్ అగస్టిన్, పరిశుద్ధుడైన అగస్టిన్ ఏమన్నాడంటే ఈ జ్ఞానం గురించి, దేవుణ్ణి తెలుసుకుంటే పరిపూర్ణ జ్ఞానం అవుతుంది అన్నాడు. పరిపూర్ణ జ్ఞానవంతుడు అని అనిపించుకోవాలంటే, జ్ఞానవంతురాలు అని అనిపించుకోవాలంటే దేవుణ్ణి తెలుసుకోవడమే అని పరిశుద్ధుడైన అగస్టిన్ అన్నాడు. అందుకే మనం గమనిస్తగిన జ్ఞానము కేవలము బుద్ధి అనేది కాదు, కానీ దేవునితో ఒక సంబంధము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుడైన యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తగిన, అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ చేదైన మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యముకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఒకవేళ చేదైన మత్సరము అనగా కల్మషము, ఈ కల్మషాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో? చేదు అది. ఎందుకంటే ఆ చేదు అనేది ఒక విషం. అది కొంచెంకిన ఆ చేదు పడితే మొత్తం చేదు అవుతుంది, ముద్దంతా చేదు అవుతుంది. అందుకే ఈ చేదైన వస్త్రమును వివాదమును ఉంచుకున్న వారైతే మీరు అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడకుండా ఉండాలి. 15వ వచనం చూస్తే, ఇలాంటి సంఘటనలు జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది. అందుకని మనం గమనిస్తగిన ఈ యొక్క సత్యానికి విరుద్ధమైన మాటలు, చేదైన మత్సరము, ఈ వివాదము, ఇలాంటి జ్ఞానము, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అసూయ, పగ, ద్వేషము, మత్సరము, వివాదము, కొట్లాటలు, అతిశయాలు, సత్యానికి విరుద్ధంగా నడవడము, ఈ జ్ఞానమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది పైనుండి, అంటే దేవుని నుండి వచ్చినది కాదు. మరి ఎటు నుంచి వచ్చింది అంటే భూ సంబంధమైనదే. ఈ మత్సరము, ఈ కోపము, ఈ అసూయ, పగ, వివాదం ఇవన్నీ ప్రకృతి సంబంధమైనది. ఇది దయ్యముల జ్ఞానం వంటిది అంటున్నాడు ప్రియుడు దేవుని బిడ్డలారా. మనం పరిశీలించుకుందాం. ఒకవేళ పరిశుద్ధుడైన యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో చెప్పిన విధంగా మన హృదయములలో సహింపనలవి కాని చేదైన మత్సరం ఉంటే అది దయ్యముల జ్ఞానం వంటిది. ఒకవేళ మన హృదయంలో వివాదము, కొట్లాటలు ఉంటే
అది దయ్యముల జ్ఞానం వంటిది. ఒకవేళ నేను దేవుని బిడ్డలారా భూ సంబంధమైన క్రియలు నీలో ఉంటగినా అది పైనుండి వచ్చినది కాదు అని వాక్యం సెలవిస్తుంది. 16వ వచనం చూస్తే 3వ అధ్యాయం యాకోబు పత్రిక 16వ అధ్యాయం చూస్తే, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉండును బైబిల్ చెప్తుంది. మత్సరం అంటే భేదాలు, కొట్లాటలు ఎక్కడైతే ఉంటాయో, అందుకే బైబిల్ ఏమిటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే అల్లరికి కర్త కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు అల్లరికి కర్త కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎక్కడైతే అల్లరి ఉంటుందో, ఎక్కడైతే నీచ కార్యములు ఉంటాయో, ఎక్కడైతే వివాదములు ఉంటాయో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మత్సరము వివాదము అసూయ కొట్లాటలు ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి ఉంటుంది, నీచ కార్యాలు ఉంటాయి అంటున్నాడు. ఈ అసూయ అనేది ఎలాంటిదంటే, ఈ అసూయ అనేది క్యాన్సర్ లాంటిది. ఈ క్యాన్సర్ అంటే ఏమిటి అంటే, మన శరీరంలో 1,00,000 కోట్ల కణాలు సెల్స్ ఉంటాయి. ఈ కణాలు పెరుగుతాయి, ఈ కణాలలో పాతవి చనిపోతాయి, మరి కొత్త కణాలు వస్తాయి. కానీ ఆ కణాలలో ఒక్క కణంలో లోపం ఉంటే, ఒకవేళ దెబ్బతిన్న స్థితిలో ఉంటే, సరైన విధంగా అది పనిచేయకుంటే, ఇది ఒక చిన్న కణంతో ప్రారంభమై అది చుట్టుపక్కల కణాలను ప్రభావితం చేస్తూ ఇతర అవయవములకు వెళ్తుంది. అది అలాగే క్యాన్సరు పెరుగుతుంది. చెస్ట్ క్యాన్సర్ మళ్ళీ అక్కడికక్కడ పాకి 1వ స్టేజీ, 2వ స్టేజీ, 3వ స్టేజీ, 4th స్టేజ్కి వచ్చేస్తుంది. అదే విధముగా మన జీవితాల్లో కూడా అసూయ, ఈర్ష్య అనే చిన్న ఆలోచన మొదలైతే, మన జీవితాల్లో అసూయ, ఈర్ష్య అనే చిన్న ఆలోచన మొదలైతే అవి, ఆ అసూయ, ఆ ఈర్ష్య మన కుటుంబాలను నాశనం లేపుతుంది. మనకు తెలుసు, టైంపాస్ కాకుంటే కుటుంబంలో ఎవరో ఒకరి మీద మాట్లాడుకుంటుంటాం. వాళ్ళట్ట, వీళ్ళిట్ట, అత్త అట్ట, పెద్దమ్మిట్ట, చిన్నాయనిట్ట, కోడలిట్ట. ఇవన్నీ ప్రేమ దేవుని ఒక చిన్న ఆలోచన మొదలై అది పెద్దగా మొదలై కుటుంబాన్ని నాశనం లేపుతుంది. ఒకవేళ ఈర్ష్య పగ నీలో ఉంటే సమాజాన్ని నాశనం లేపుతుంది. ఒకవేళ ఈర్ష్య పగ నీలో ఉంటే సంఘాన్ని నాశనం లేపుతుంది, సమాజాన్ని దెబ్బతీస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్యాన్సర్కు ఏ విధంగా చికిత్స అవసరమో అలాగే ఈ అసూయ, ఈర్ష్య కూడక ఆధ్యాత్మిక చికిత్స అవసరం. అందుకే దేవుడు ప్రతి సంవత్సరం మనలో నుండి ఈ పాపమనే అసూయ, ఈ పగ, ఈ ద్వేషమును తొలగించడానికే ఒక గొప్ప అవకాశము ప్రతి సంవత్సరము ఈ లెంట్ డేస్ ద్వారా దేవుడు మనకిచ్చాడు. ఈ లెంట్ డేస్ ద్వారా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఈ 40 డేస్ తప్పకుండా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం చదివితే ఆ బైబిల్ నుండే ఒకవేళ మనం పాపములు ఉన్నామేమో మనకు తెలియపరుస్తుంది బైబిల్. ఒకవేళ నీలో ఈర్ష్య ఉందేమో నీకు తెలియపరుస్తుంది. ఒకవేళ నీలో అసూయ ఉందేమో ఆ పరిశుద్ధ లేఖనాలే నీకు ఎత్తి చూపుతాయి నీ జీవితాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలా, అందుకు మనం మార్చుకోవడానికి ఒక అవకాశమే ఈ లెంట్, ఈ 40 డేస్. ప్రియమైన దేవుని బిడ్డలరా, అనగా మన మనసుకు, మన శరీరానికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి అంటే పశ్చాత్తాపం అనే ట్రీట్మెంట్ మనకు కావాలి మన శరీరానికి. రెండవదిగా వినయము అనేది మన శరీరానికి కావాలి. మూడవదిగా కృతజ్ఞత
అనేది మనం నేర్చుకోవాలి. 4వదిగా ప్రార్థన, 5వదిగా దైవ ప్రేమ అనే విషయాలు మనం నేర్చుకోవాలి. అప్పుడు ఈ ఈ 5 రకాల భావాలు, పశ్చాత్తాపం నీలో ఉంటే, వినయం నీలో ఉంటే, కృతజ్ఞతా భావం నీలో ఉంటే, ప్రార్థన జీవితం నీలో ఉంటే, దైవ ప్రేమ నీలో ఉంటే, అసూయ, ఈర్ష్య అనేటివి నీ నుండి, మన నుండి అవి వెడలిపోతాయి. వాళ్ళిట్ట వెళ్ళిట్ట అనుకోవడమే కదా అని అనుకుంటే, అదే ఇతరుల ఎడలను అసూయ పడితే అది నిన్ను నరకానికి ప్రడదోస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలా. అందుకని మనం గమనిస్తగిన యాకోబు పత్రిక 3:16 చూస్తగిన ఈ అసూయ వలన కలిగే ఫలితాలు ఇక్కడ క్లియర్గా రాశాడు. యాకోబు పత్రిక 3:16 ఈ అసూయ వలన కలిగే ఫలితాలు, ఈ ఈర్ష్య వలన కలిగే ఫలితాలు ఏమిటంటే, ఏలయనగా మత్సరమును వివాదం ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉంటుంది, మరి నీచ కార్యాలు ఉంటాయి. అనగా శాంతి ఉండదు. ఎక్కడైతే అసూయ పగలు ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. మరి అదే విధముగా ఐక్యత ఉండదు. మరి ఇలాంటి చోట దేవుని సన్నిధి కూడా ఉండదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభును అసూయ చేత పిలాతుకు మరి అప్పగించారు ప్రజలు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అసూయను చూసి కోప్పడలే, స్పందించలే. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మీద నేరాలు మోపుతూ ఉంటే, ఆయన హింసిస్తూ ఉంటే, వారు అసూయ పడుతూ ఉంటే ప్రతిస్పందించలే, కోప్పడలే. కానీ ఏమన్నాడంటే, ఆకాశానికి మధ్యన భూమికి ఆ శిలువలో వేలాడుతూ ఆ యొక్క చేతులకు చీలలు, కాళ్ళకు మేకులు కొట్టి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను అపహసిస్తూ హేళన చేస్తూ అంతగా హింసిస్తే, యేసుక్రీస్తు ప్రభు మీద ఈర్ష్య, పగతో, ద్వేషంతో ఆ విధంగా చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు. ఒకవేళ వాక్యం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలరా, నీ మీద కూడా ఎవరైనా ఈర్ష్య, పగ, అసూయ, ద్వేషం ఉంటే మనం తిరిగి వారిని మరి అలాగా కోప్పడకూడదు. కానీ తిరిగి మీరు కూడా అసూయ, ద్వేషం పడకూడదు. కానీ వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, వీరు తెలియక చేస్తున్నారు కాబట్టి వీరిని క్షమించుము అని. అందుకే ఇవన్నీ మనకు తెలియాలి అంటే పరిశుద్ధ లేఖనాలు క్షుణ్ణంగా మనం చదవాలి ప్రియమైన దేవుని బిడ్డరా. అందుకని మనం గమనిస్తగిన ప్రియమైన దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువు ఈర్ష్య పడేవారిని, అసూయ పడేవారిని క్షమించినట్లుగా మనం గమనించగలం. ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం మనకు ఏమి నేర్పిస్తుందంటే, అసూయకు బదులుగా ప్రేమను నేర్పిస్తుంది, విమర్శకు బదులుగా వినయము నేర్పిస్తుంది. ఒకవేళ ఎవరైనా విమర్శ చేస్తే మనం ఏం చేయాలంటే, ఒక క్రైస్తవ బిడ్డగా తగ్గిపోవాలి. దేవుడే చూచుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు జీవితం అసూయ పడిన వారి మీద ప్రేమ చూపించాడు, విమర్శ చేసిన వారి కాడ వినయం చూపాడు, ద్వేషానికి బదులు వారు ద్వేషిస్తుంటే వారిని క్షమించాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ 3 మన జీవితంలో ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ, స్వర్గప్రాప్తి తప్పకుండా మనకు కలుగుతుంది. మనం దేవుని వారసులం అవుతాం ప్రియమైన దేవుని బిడ్డలరా. అందుకే మనం గమనిస్తగిన ఇతరుల ఆశీర్వాదాలు చూచి ఎలా స్పందిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగంటే, ఒకవేళ నువ్వు అసూయ పడినావనుకో, ఇతరులను చూచి, ఈర్ష్య పడినావనుకో, ఇతరుల ఎదుగుదలను చూచి, వారి యొక్క స్థితిని చూసి, వారి యొక్క మరి జీవితాన్ని చూసి నువ్వు అసూయ, ఈర్ష్య పడినావనుకోండి, అది ఎలాంటిదంటే, అసూయ చిన్నదే. ఏందబ్బా అట్టుండారు, ఇది అసూయనే, ఓయబ్బో అనేది కూడా అసూయనే. కానీ దాన్ని మొదట్లోనే మనం తుంచివేయాలి. ఎందుకంటే ఒక ఇత్తనము, ఒక రాగి చెట్టు విత్తనము
నీ ఇంటి మీద మొలిచిందనుకోండి, ఏమోలే రాగి చెట్టు కదా, పోనీలే పెరగనీలే అంటే ఏమవుతుంది? రాను రాను అది పెద్దగై దాని వేర్లు పోయి ఇండ్లు ఏమవుతుంది? చీలిపోతుంది. ఇండ్లు ఏమవుతుంది? పగిలిపోతుంది. మరి అదే విధంగా ఈ అసూయ అనేది కూడా ఒక ఇత్తనం లాంటిది. దీన్ని కనుగొని మొదట్లోనే తొలగించాలా. పర్వాలేదులే అనుకుంటే గిన అది పెద్ద చెట్టుగా తయారై ఇంటికి నష్టం కలగజేస్తుంది. అనగా ఈ అసూయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలతలు ఉంటాయి. ఈ అసూయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొట్లాటలు ఉంటాయి. ఈ అసూయ పగలు పెంచుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అసూయ ఉండదు, అక్కడ పగ ఉండదు, అక్కడ ద్వేషం ఉండదు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ అసూయ ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు. ఏముంటుంది? ఒకవేళ నీ హృదయంలో దేవుడు ఉంటే, నీ కుటుంబంలో దేవుడు ఉంటే, నీ దగ్గర దేవుడు ఉంటే ఏముంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డలరా, శాంతి ఉంటుంది. దేవుడు ఎక్కడైతే ఉంటాడో, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎందుకంటే నీవు ఆరాధించు దేవుడు ఆయన శాంతికి కర్త అయి ఉన్నాడు, సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు ఆయన. అందుకే ఇక్కడ మనం గమనిస్తే మన హృదయాలలో 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. జ్ఞానము 2 రకాల ఉంటుంది. జ్ఞానం ఈ లోకంలో లేదా మన గుడుక 2 రకాల జ్ఞానం ఏమిటంటే, ఒకటి ఈ లోక జ్ఞానం, రెండోది పరలోక జ్ఞానం అనగా దైవ జ్ఞానం ఒకటి, ఈ లోక జ్ఞానం ఒకటి. ఈ 2 ఉంటాయి జ్ఞానాలు. కానీ ఈ లోక జ్ఞానం గురించి మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం మనం గమనిస్తే, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి మూఢత్వము అనగా పనికిరాదు. నేను జ్ఞాని కదా, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తా అని అంటే వేస్టే. నీ జ్ఞానం అంతా దేవుని దగ్గర జీరో. నీ ఈ లోక జ్ఞానము దేవుని దగ్గర జీరో. నువ్వు ఎంత చదివినా, ఏది చేసినా, ఎన్ని మంచి పనులు చేసినాను, నీ జ్ఞానం చేత చేస్తే అది జీరో అనేది గమనించాలి. అందుకే ఇక్కడ మనం గమనిస్తే యాకోబు పత్రిక 3:15 అంటున్నాడు, ఈ లోక జ్ఞానము పైనుండి వచ్చినది కాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అన్నాడు. యాకోబు పత్రిక 3:15 అంటున్నాడు, ఈ లోక జ్ఞానము పైనుంచి వచ్చింది కాదనగా పరలోకం నుండి వచ్చింది కాదు, దేవుని సన్నిధి నుండి వచ్చింది కాదు, అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము అంటున్నాడు దేవుడు. ఈ లోక జ్ఞానం ఎలాంటిదంట? దయ్యముల జ్ఞానం. మరి పరలోక జ్ఞానాన్ని మనం గమనిస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది అనగా పరిశుద్ధత కలిగినది జ్ఞానము. ఆ జ్ఞానానికి అల్లరి ఉండదు, మరి ఇకిలి శాస్త్రాలు ఉండవు, మరి ఈ లోక సంబంధమైన క్రియలు ఆ జ్ఞానానికి ఉండదు. అది పవిత్రమైనది జ్ఞానము. తర్వాత సమాధానకరమైనది. పరలోక జ్ఞానము ఒకవేళ నీకు ఉంది అనుకో, సమాధానంగా ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వదిగా మృదువైనది, సున్నితమైనది అనగా గరకు హృదయం నీలో ఉండదు, సున్నిత హృదయం నీలో ఉంటుంది. 4వదిగా సులభంగా లోబడుతుంది అనగా విర్రవీగదు, లోబడుతుంది. దైవజ్ఞానం నీలో ఉంటే తగ్గించుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువు తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు ఆయన శిలువ యాగము చేయడానికి, శిలువలో తన ప్రాణము నీ కొరకు నాకు అర్పించడానికి తను తగ్గించుకొని పరలోక వైభవం విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. తాను తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తగ్గించుకొనుట అనేది
దైవ జ్ఞానం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా కనికరముతో ఉంటుంది దైవజ్ఞానం. దైవజ్ఞానం ఎవరిలో ఉంటుందో కనికరం కలిగి ఉంటారు. వాళ్ళు మంచి ఫలములు కలిగి ఉంటారు. పక్షపాతం ఉండదు వాళ్ళకు. దేవుని జ్ఞానం మనలో ఉంటేగిన పక్షపాతము ఉండదు. వారు వీళ్ళు వాళ్ళు అనే భేదాలు ఉండవు అనేది మనం జ్ఞాపకం చేసుకో. ఒకవేళ వాళ్ళు వీళ్ళు అనే భేదం ఉంది అంటే గిన అది దైవజ్ఞానము కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. వేషాధారణ లేనిదై ఉంటుంది. వేషాధారణ అనగా ఇప్పుడు ఒక మాట, మళ్ళొక మాట, మళ్ళొక మాట. ఇప్పుడు ఒక దేవుడు, ఇంకొక దేవుడు, ఇంకొక దేవుడు. ఇప్పుడు ఇది, అప్పుడు అది, అప్పుడు అది, ఇప్పుడు అనగా స్థిమితము లేని మనస్సు వేషధారణ. స్థిమితము లేని మనస్సు వేషధారణ. అలాంటిది ఉండదు దైవజ్ఞానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఈ జ్ఞానం ఎవరిస్తారు? ఈ పరలోక జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని మనకు ఎవరిస్తారు అంటే పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఈ జ్ఞానం ఎవరంటే యావే దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, జీవము కలిగిన దేవుడు, సత్యదేవుడైన ఆ యావే దేవుడు, యెహోవా దేవుడే ఈ జ్ఞానాన్ని ఇస్తాడు. తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన నోరు తెరిస్తే తెలివి ఉంటుంది, వివేచన ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దైవజ్ఞానం అంటే. అందుకే ఈ లెంట్ దినాలలో క్రైస్తవులుగా, ఒక దేవుని బిడ్డలుగా, యేసు రక్తంతో తడపబడిన వారముగా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలంటే, ఒక లెంటు తర్వాత కూడా ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి పరిశుద్ధ లేఖనాలు మనకు క్లియర్గా బోధిస్తున్నాయి. కీర్తన గ్రంథము 1వ కీర్తన 1వ వచనం మనం గమనిస్తగిన, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అనగా నీ నడక, ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నీ నడక ఎలాగ ఉండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. వాళ్ళు దుష్టులు, నిన్ను కూడా దుష్టత్వంలోకి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళతో నువ్వు ప్రయాణం చేయకూడదు. రెండవదిగా పాపుల మార్గమున నిలవకూడదు. పాపులు ఎక్కడైతే ఉంటారో నీచ కార్యాలు ఉంటాయి. అందుకు పాపుల దగ్గర నువ్వు నిలవకూడదు. అపహాసకులు అనగా ఎక్కిరించేవాళ్ళు, హేళన చేసేవారు, అలాంటి సమాజం ఉంది ఈ లోకంలో. వారి దగ్గర నువ్వు కూర్చోకూడదు. అనగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది నువ్వు ఎక్కడ నిలబడాలో, ఎక్కడ కూర్చోలో, ఎవరితో ఉండాలో నేర్పిస్తుంది. ఇవి మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎవరితో ఏ విధంగా మాట్లాడాలా, ఎక్కడ ఉండాలా, ఎక్కడ నడవాలా అనేది మనం తెలుసుకుంటే మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు బాగుపడతాయి. మరి ఎలాగుండాలా? కూర్చోకూడదు అంటున్నాడు, నిలవకూడదు అంటున్నాడు, మరి అదేవిధంగా మరి నడవకూడదు అంటున్నాడు. మరి ఎలాగుండాలా? ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా ఎలాగుండాలా? ఎలాగుండాలంటే ఇదే కీర్తన, 1వ కీర్తన 2వ వచనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అనగా దివారాత్రము 24 hours నిత్యము నీ నోట దేవుని స్తుతి ఉండాలి. 24 గంటలు దేవుని నువ్వు ధ్యానించాల. అది నువ్వు పని చేస్తున్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు నడుస్తున్నా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, దేవుని స్తుతి నీలో ఉండాలి. ఎందుకు అంటే నిన్ను దేవుడు ఎందుకు సృజించుకున్నాడనేది నువ్వు ప్రశ్న వేసుకోవాలని జీవితంలో. ఎందుకు నువ్వు సృజించబడ్డావు, ఎందుకు నువ్వు పుట్టావు అంటే దేవుడు నిన్ను సృజించుకున్నది ఆయనతో మాట్లాడాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో నువ్వు మరి కలిసి జీవించాలని దేవుని యొక్క ఆశ. అందుకే 24 గంటలు మనము దేవునిలో ఉంటే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. అలా ఉండలేము కాబట్టే ఈ 40 days
ఒక గిఫ్ట్గా మనకిచ్చాడు. ఈ 40 రోజులైనా ఆధ్యాత్మికంగా నా బిడ్డలు జీవిస్తారేమో, నా వాక్యానుసారంగా జీవిస్తారేమో అని చెప్పి దేవుడు ఒక గొప్ప అవకాశము ఈ లెంట్ 40 days. ప్రియ దేవుని బిడ్డలరా, మరి వాక్యం విన్న మనం ఒకవేళ ఈడ్చ పగ అనేవి మనలో ఉంటే అవి పై సంబంధమైనవి కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అవి ప్రకృతి సంబంధమైనటివి ఈర్ష్య పగ, అది భూ సంబంధమైనటివి ఈర్ష్య పగ, అది దయ్యం వలన కలిగేటివి ఈర్ష్య పగ. మరి ఎలాగుండాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం కలిగి నిత్యము కీర్తన 1:2 ప్రకారంగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రం ధ్యానిస్తే దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవుడు వాక్యం వింటున్న మీకును, ఇక్కడ కూర్చున్న మీకును, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వాదములు దయచేయునుగాక. ప్రార్థించుదము. పరిశుద్ధుడమైన దేవా, మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యాకోబు పత్రిక ద్వారా, పరిశుద్ధుడైన యాకోబు పత్రిక ద్వారా ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఒక నీ బిడ్డలుగా, నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నిన్ను స్తుతించే బిడ్డలుగా మేము ఏ విధంగా ఉండాలో ప్రభువా, ఈ క్రైస్ట్ చర్చ్ సంఘము ద్వారా ఈ లెంట్ డేస్లలో మాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు సంఘములను ఒక అమూల్యమైన మాటలు మీరు మాకు వినిపించారు. ఈ ఈర్ష్య, ఈ ద్వేషము, ఈ పగ, ఈ అసూయ ఇది దేవుని నుండి వచ్చినవి కాదు అని మాకు తెలియపరిచారు. అవును ప్రభువా, ఒకవేళ ఈ వాక్యం వినేంతవరకు మా జీవితాలలో ఈర్ష్య, పగ, అసూయ, ద్వేషం ఉంటే ఈ క్షణమే యేసయ్యా మీరు మా కొరకు కలవరిలో కార్చిన శ్రేష్టమైన రక్తమును మా మీద కుమ్మరించి మమ్మల్ని పవిత్రులుగా చేసి నీ వాక్యానుసారంగా దివారాత్రములు నిన్ను ధ్యానిస్తూ నీలో గడిపే భాగ్యము మాకందరికీ దయచేయగల దేవుడు అని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.